మరుగుపరుచుకోమని అడుగుచున్నాను. మీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను. మీ పరిశుద్ధ రక్తము ద్వారా ఈ దినము తాకుచుండగా యేసు నామములో శరీర రోగం ఏదైతే ఉందో యేసు నామములో స్వస్థత, యేసు నామములో కార్యం, యేసు నామములో విడుదల, యేసు నామములో పరిపూర్ణమైన విశ్వాసములో నడుచుకునే పరిశుద్ధాత్మ ఆ పవిత్రత పరిశుద్ధ హృదయముతో ఈ బల్లను సమీపిస్తులవడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. రక్తము తాగుచున్న ప్రతి ఒక్కరూ కూడా మీ రక్తములో కడగబడడానికి నీ కృపను దయచేయండి. ఏ అపవిత్రతో, ఏ అధికారములతో తండ్రి, ఏ తక్రమములను బట్టి, ఏ దోషములు బట్టి విరిగి నలిగిపోతున్నారు ప్రభా, యేసు నామములో విడుదల కార్యం జరుగుటకు సహాయం చేయమని అడుగుచు. మీ ఆత్మ ద్వారా దర్శించుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కొక్క బిడ్డ ప్రభా ఒప్పుకొని తండ్రి పశ్చాత్తాపంతో మీ పాదాలు కడగడానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నాను. అయ్యా, నేను నాలో ఏదైతే జరుగుచున్నదో అది ఒప్పుకొని నీవు విడిచిపెట్టినట్లయితే నేను నీకు తోడై నేను నీ కార్యము చేస్తాను. ఆ అద్భుతాన్ని నీవు చూడగలుగుతావని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడమ్మా. ఆ ఘనమైన కార్యములు, ఆ ఆశీర్వాదములు, ఆ దీవెనలు నీవు ఉండాలని ఇష్టము కలిగి ఉంటే గనక నీ శరీరంలో జరుగుతున్నది ఏదైతే నేను ఆటంకపరచబడుచున్నదో యేసు నామములో విడుదల, యేసు నామములో ఒప్పుకొని విడుదల, యేసు నామములో ఒప్పుకుంటే గనక నీవు నా బిడ్డగా ఉంటావు, నా కుమారుడిగా పిలువబడతావు, నా కుమార్తెగా పిలువబడతావని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ ప్రక్కనే నిలిచి నా కుమార్తె ఏమి ప్రార్థిస్తుందో ఆయన వినడానికి ఇష్టం కలిగి ఉన్నాడమ్మా. ఆయన బిడ్డగా ఇష్టం కలిగి జీవించడానికి నీవు ఇష్టం కలిగి ఉంటే గనక ప్రార్థించు. 2 నిమిషాలు దుఃఖ హృదయంతో ప్రార్థించు. నీలో ఏదైతే అపజయం జరుగుతుందో
ఏదైతే విజయము పొందుకున్నావో విజయము పొందుకున్నది కానీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిని వేడుకుందాం. ఆయన పాదాలు పట్టుకుని అడుగుదాం, ప్రభువా మీ నామములో ఇది పొందుకొని ఉన్నాను ప్రభువా, మీ నామములో నేను జీవిస్తున్నాను తండ్రి, మీ నామములో పని చేసుకుంటున్నాను ప్రభువా, మీ నామములో ఆరోగ్యాన్ని ఇచ్చావు ప్రభువా, మీ నామములో ప్రభు నా కుటుంబాన్ని పోషించుకుంటున్నానని అడిగినట్లయితే కనుక దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వదించి